సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం కడప నగరంలో నడిబొడ్డులో ఎక్కడైతే ఒక సంఘటన, హృదయ విదారక సంఘటన జరిగిందండి. దానికి ఇద్దరు చిన్నారులు గాయపడ్డమే కాకుండా ఒక చిన్నారి ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఒక చిన్నారి ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ ప్రాణాలని విడిచిపెట్టాడు. పిల్లలు ఉదయం స్కూల్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన పిల్లలు భోజనానికి మధ్యాహ్నం ఆ సమయంలో తిరిగి భోజనానికి వస్తూ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా సైకిల్ మీద ఇద్దరు పిల్లలు వెళ్తుండగా, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫారం ఉందండి. ఈ ట్రాన్స్ఫారం లో నుంచి విద్యుత్ తీగలు తెగిపడ్డ వైర్లను పిల్లలైతే గమనించలేదండి. భోజనానికి వెళ్లే సమయంలో వారు చూసుకోకుండా సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్లే చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్తారని వాళ్ళు ఊహించని విధంగా ఈ సంఘటన జరిగిందండి. ఈ తప్పిదం ఎవరిదైనా కావచ్చండి, కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ఆ పిల్లల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని, తీరని బాధను, వాళ్ళ కడుపు కోతను ఎవరు తీర్చలేని ఒక బాధను మాత్రం మిగిల్చి వెళ్లారండి. ఇది ఎవరి నిర్లక్ష్యం అన్నది మాత్రం దానికి సరైన నిర్లక్ష్యానికి సరైన ఖరీదు వెల కట్టలేని విధంగా ఆ పిల్లల ప్రాణాలైతే కోల్పోయారండి. మరి స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఈ ఘటనను ప్రత్యక్ష సాక్షిగా చూశారో వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. స్థానికంగా మీరుండి ప్రత్యక్ష సాక్షిగా ఈ సంఘటనకు మీరు నిదర్శనంగా నిలిచారు కదండి. అసలు ఈ సంఘటన ఎలా జరిగిందంటారు? ఎప్పుడు, ఏ సమయంలో జరిగింది? మధ్యాహ్నం 1:30కు పిల్లలు ఇద్దరు సైకిల్ మీద నమాజ్ చదువుకొని వస్తున్నారు మేడం. ఆ వీధి నుంచి రోడ్డు దాటి ఇటు వస్తుంటే ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం కింద వైర్ తగులుకొని కింద పడి లాక్కుని పోయి కింద పడి సైకిల్ అట్ట కాలిపోయినా అనమాట. ఒక బాడీ కాలిపోయింది సగము. ఇంకొక పిల్లోని సాగుంటే మేము కాపాడి రక్షించి హాస్పిటల్ పంపించినాము. అందులోపల మేము కరెంట్ వాళ్ళకు ఫోన్ చేసినాము, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు. వాళ్ళు స్పందించలేదు. మినిమం అంటే వాళ్ళు 40 నిమిషాలు పట్టింది